ఇప్పుడు ఈ ధనస్సు ఏం చేస్తోంది? ఈ ధనస్సు మీకు ఘోర రూపముతో పాప ఫలితమునిచ్చినా అఘోర రూపముతో సుఖమునిచ్చినా అది చేస్తున్నది మీ యొక్క రక్షణయే. కనుక లోకములను రక్షించగలిగినటువంటి ధనస్సు. ఆ ధనస్సు దేన్ని రక్షిస్తుంది? ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని కాదు. ఎన్ని కోట్ల మంది ఉన్నారో, ఎన్ని బ్రహ్మాండాలున్నాయో, ఇన్ని బ్రహ్మాండములనన్నింటినీ, ఇన్ని జీవుల్ని రక్షించగలిగినటువంటి ధనస్సు ఆయన చేతి అందున్న ధనస్సు. అందుకే రుద్రం ఆ ధనస్సుని అంత స్తోత్రం చేసింది. అటువంటి ధనస్సు కలిగిన వాడా ఓ రుద్రుడా, ఆ నీ చేతిలో ఉన్నది పినాకము. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి. ఆ పిలిచేటప్పుడు మహేశ్వర శబ్దాన్ని కానీ శివ శబ్దాన్ని కానీ తిన్నగా ప్రయోగించకుండా నమస్తే రుద్ర అంటూ రుద్ర శబ్దంతో ఎందుకు ప్రారంభం చెయ్యాలి ధనస్సుని? ధనస్సుకి రుద్ర శబ్దానికి ఏమైనా దగ్గర సంబంధం ఉందా? లేకపోతే రుద్ర సంబంధంతో ధనస్సుని ఎందుకు అన్వయం చేసింది వేదం? వేదం అంటే ఎదుర్వేదం అండి, ఎదుర్వేదమే రుద్రాధ్యాయం. అంటే రోదయతి సర్వమంతకాలే ఇది రుద్ర. రుద్రుడనగా ఎవరు? ఆఖరణ ఈ సమస్త లోకములను లయం చేసేస్తున్నప్పుడు అందరినీ ఏడిపించేవాడెవడో వాడు రుద్రుడు. ఇప్పుడు ఈ మాట మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది? నేను చెప్పిన దానికి ఇది పూర్తి విరుద్ధమై కూర్చుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? అంత్యకాలమునందు అనగా లోకములనన్నింటినీ చిట్ట చివర ప్రళయ జలముల యందు ముంచేసేటప్పుడు అందరినీ పెద్ద పెట్టున ఏడిచేటట్టు చేస్తాడు. ఏమండి, మీరు ఇందాకడి నుంచి ఆ ధనస్సు యందు రక్షణ ఉంది అన్నారే, పిలిచేటప్పుడు రుద్రశబ్దంతో పిలిచారు ఈ ధనస్సుని, రుద్రుడి చేతిలో ఉన్న ధనస్సుని పిలిచారు. రుద్రశబ్దానికి ఉన్నటువంటి వ్యాఖ్యానం ప్రళయమునందు లోకములను ఏడిపించేవాడు అని ఉంది. ఏడిపించడానికి ధనస్సు పట్టుకుంటే అది రక్షణ ఎలా అవుతుంది? ఇప్పుడు ఆ ధనస్సుకి పాతి జగదిది అన్న అన్వయం ఎలా కుదురుతుంది? నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను. కొంచెం జటిలమైన విషయం కాబట్టి మీరు చూడండి, ఆయన ఏడిపించినట్టే కనపడుతుంది. కానీ మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటారు. ఒక పిల్లవాడు తల్లిలో పడుకునేటప్పుడు వాడు నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత తల్లి ఏం చేసిందంటే వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని కన్నుల నీరు పెట్టుకుని తల్లింది, నాన్న నువ్వు ఆడుకోకూడదని కాదురా, నువ్వు రాత్రి 11 దాటినా ఆడితే నీకు పడదు, నీకు వేడి చేసేసి తెల్లవారేసరికి నీకు దగ్గు మొదలైపోతుంది. గొర్రె దగ్గు అంటారు, గొర్రె దగ్గు వచ్చేస్తుంది నాన్న, అందుకు నిన్ను పడుకోబెట్టాను రా, అంతేకాని నీ మీద నాకేమన్నా కోపమా అంటుంది. ఇప్పుడు పిల్లవాడి దృష్టిలో అమ్మ రాక్షసి, కానీ అమ్మ దృష్టిలో పిల్లవాడిని ఎందుకు కొట్టి పడుకోబెట్టింది? పిల్లవాడి రక్షణ కోసమేనా? ఏడిపించి పడుకోబెట్టడంలో అమ్మ చేతికి క్రౌర్యాన్ని మీరు అంటగట్టగలరా? మీరు ఇక్కడ అంటగట్టలేకపోతే అక్కడ అంటగట్టలేరు. అదేమిటండి మీరు అలా మాట్లాడతారు? ఇక్కడ కొడుకును పడుకోబెట్టిందంటే అక్కడ ఆయన ఏకంగా సంహారం చేస్తున్నాడు. దీనికి దానికి ఎలా కుదురుతుంది? నేను మీకు మాట చెప్తాను. మనకి ప్రళయములు 3 ప్రళయములు ఉన్నాయి. నిత్య ప్రళయము ఒకటి. నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు వస్తుంది ఆ ప్రళయం. ఏమిటా ప్రళయం అంటే అది కూడా అనుగ్రహమే. రాత్రి నిద్ర, ఈ నిద్ర పట్టలేదనుకోండి అత్యంత ప్రమాదకరం. నిద్రాభంగం చెయ్యడం అంత పాపం లోకంలో ఇంకోటి లేదు. కాబట్టి నిద్ర పట్టేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహించి మీకు సుఖాన్ని కల్పించడం నిత్య ప్రళయం. రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు. బాగా సాధన చేసి భక్తితో భగవంతుణ్ణి చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకములను గుర్తించి వాటిని తొలగతోసుకుని భక్తితో కూడిన కర్మానుష్ఠానము చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానమును పొంది అద్వైత సిద్ధి చేత మోక్షానందమును పొందేటట్టుగా యోగ్యతని సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షము చేత మోక్షము పొందడమే ఆత్యంతిక ప్రళయము. ఇది కూడా ఈశ్వరానుగ్రహంగా మోక్షం పొందుతారు ఒక రమణ మహర్షి వంటి మహాభాగులు. మీరు చూడండి, అది ఆత్యంతిక ప్రళయం. మూడవది మహాప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళిపోయారు అందరూ. అందుకే మన వాళ్ళు పూర్వం కైలాసపాళి ఆడించేవారు. కైలాసపాళి 10 మంది పిల్లలు కలిసి మొదలు పెడతారు. 9 మంది పండిపోతారు, ఒక్కడే ఉండిపోతాడు. వాడు ఒక్కడు పండడు.
అప్పుడు వాడు అలా దేవతల్లో తిరుగుతూ ఉంటాడు, కానీ వాడు విరాట్ పురుషుల్లోకి వెళ్ళడు. వెళ్ళకపోతే వాడిని ఏం చేసేవారంటే, వీడు కూడా పండిపోయినట్టే అని చెప్పేసి వాడు 4 వేసినా సరే ఇటు 2 గళ్ళు, ఇటు 3, ఇటు 4 లెక్క మార్చేసేవారు. లెక్క మార్చేసి 4 అంటే అసలు అప్పటి వరకు 1, 2, 3, 4. ఇప్పుడు వీడు ఒక్కడు పందాలు వేసుకుంటూ కూర్చోవడం వాడికి అప్పటికే పట్టలేదు ఆ 3. అప్పుడు ఏం చేస్తారంటే 1, 2, 3, 4 ఆఖరిని ఇలా నప్పేచ్చు, పర్వాలేదు నువ్వు పండిపోయావు అంటే ఆ పిల్లాడు సంతోషంగా చేతులు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఈశ్వరుణ్ణి తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు. అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే ఇలా ఉండిపోతాం అని ఏడుస్తూ ఉంటారు జీవబుద్ధితోటి. తప్పు నాన్న, అందరూ పొందేశారు, మీరు ఉండిపోయారు, మిమ్మల్ని నేనే పొందేస్తానని మైనపు ముద్ద నల్లపూసల్లో తిరిగి తనే పుచ్చేసుకున్నట్టు జీవుల్ని తానే పొందేస్తాడు. వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళకి సిద్ధిని ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆ మహాప్రళయాన్ని జీవులు ఏడుస్తున్నా వాళ్ళు రోధిస్తున్నా తాను పొందడం రక్షణ హేతు అంటారా, తామసంతో కూడుకున్నటువంటి సంహార ప్రక్రియ అని మీరు పిలుస్తారా? ఇప్పుడు అలా చేసినటువంటి రుద్రుడి చేతి ధనస్సు సాత్వికమైనది, లోకరక్షణ హేతు అని నేను అంటాను, కాదని మీరు అనగలరా? కనుక ఇప్పుడు అది ఏమైంది? లోకములను ఏడిపించేటటువంటి వాడంటే వీడి మూర్ఖత్వం చేత ఇంకా ఇలా ఉంటానంటున్నాడు. యుగమైపోయింది, నీకు ఇంత సమయం ఇచ్చినా పొందలేకపోయావు, నేనే నిన్ను పొందేస్తానని పొందేశాడు పరమాత్మ. అది కూడా ఆయన యొక్క అనుగ్రహము. కాబట్టి ఇప్పుడు ఏమైంది? రోదయతి సర్వమంతకాలే ఇది రుద్రః రుత్య ధర్మానవ లోకయతి ప్రాపయతీతివా రుద్రః. ఇది ఒక చిత్రమైనటువంటి మాట. వేదము శబ్ద ప్రమాణమై మనకి ధర్మాన్ని బోధ చేస్తోంది. వేదం అంతా ఏం బోధ చేస్తుంది అంటే ధర్మమే. అందుకే వేదము మారితే దేనిగా మారింది అంటే రామాయణంలో చెప్పారు, వేద వేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము ధర్మమే కాబట్టి వేదము రాశీభూతమైనటువంటి ధర్మాన్ని నేర్పే కావ్యముగా రామాయణంగా వచ్చింది. ధర్మమే రాశీభూతమైనటువంటి భగవానుడు రామో విగ్రహవాన్ ధర్మగా రాముడిగా వచ్చాడు. ఇప్పుడు వేదం మీకేం చెప్తుంది? ధర్మమే చెప్తుంది. నువ్వు ఇలా ఉండు, ఇలా ప్రవర్తించు, ఇదే మాట చెప్తుంటుంది వేదం. ఈ ధర్మాన్ని ఎలా చెప్తుంది వేదం అంటే మీకు సూక్ష్మంగా ఒక మాట చెప్తారు. పెద్దలు ఏమంటారంటే, ఇప్పుడంటే లోకంలో కొంచెం ఆ మాటలు లుప్తమైపోతున్నాయి. పూర్వకాలంలో పెద్దలు ఎవరి దగ్గరికైనా మనం వెడితే, నాయన నీ ఇష్టాపూర్తములు జరుగుచున్నవా అని అడిగేవారు. ఇది సాధారణంగా గురువులు శిష్యుడు 1 నెల 2 నెలలో కనపడితే గురువు శిష్యుణ్ణి అడుగుతాడు, ఏమయ్యా నీ ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అని అడుగుతాడు. ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అంటే ఏమిటండి అంటాం మనం. ఇష్టాపూర్తములు అంటే ఏమిటో తెలుసా అండి? 2. ఒకటి, మీకు కాయికమైన శక్తి ఉంటుంది, అంటే శరీరమునందు కొంత శక్తి. ఈ శక్తితో ఏం చెయ్యమని శాస్త్రం చెప్పిందంటే మీరు ఈశ్వర సేవ చెయ్యమని చెప్పింది. నేను ఆర్టీసీలో పనిచేసే ఒక గౌరవప్రదమైన ఉద్యోగి వెంకటనగర్ శివాలయంలో చీపురు పట్టుకు తుడుస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. అప్పర్ చేసేవారు. ఇది మీకు ఎదర శివమహాపురాణంలో వస్తుంది, ప్రియ పురాణంలోంచి. మీ శరీరములో ఉన్న బలం బతికున్న దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నా వాళ్ళనుకున్న మీ వాళ్ళ కోసమే కాదు, ఏదో ఒక సేవకు ఉపయోగపడాలి. ఈశ్వరుడి యొక్క వాహనం వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళి అడగాలి. వాళ్ళు చీ అన్నా పర్వాలేదు, అయ్యా ఒక్కసారి వహిస్తానని అడగాలి. వాళ్ళు ఇస్తే వెంటనే భుజాన్ని పట్టాలి. శరీరము దానికి ఉపయోగపడాలి. మీరు ఎక్కడికైనా వెడితే ఓసారి దేవాలయాన్ని తుడవాలి. మీరు ఎదర భస్మం గురించి చెప్పినప్పుడు బ్రహ్మోత్తరఖండంలో విందురు కానీ, స్కాంద పురాణం బ్రహ్మోత్తరఖండంలోంచి అనుసంధానం చేస్తాను, అక్కడ విందురు కానీ. ఎందుకంటే పేరుకి శివమహాపురాణం అంటున్నాను కానీ నేను శివాష్టోత్తరం, పెరియ పురాణం, శివమహాపురాణం ఎన్నింటినో అనుసంధానం చేస్తున్నాను. మళ్ళీ ఇందులో తెలుగులో చేయబడినటువంటి సాధికారికమైనటువంటి శివమహాపురాణాన్ని కొంత సమన్వయం చేస్తున్నాను. కాబట్టి ఇదంతా నా ప్రజ్ఞాన్ని నేను చెప్పట్లేదు, అదొక ఈశ్వరానుగ్రహం అని చెప్తున్నాను. మీ వంటి పెద్దలు కూర్చోవడం వల్ల ఈశ్వరుడు నాతో పలికించుంటుంటాడు. కాబట్టి ఇష్టాపూర్తములు అంటే మీ కాయికమైన శక్తిని ఈశ్వరుడి కొరకు ఉపయోగించుట. మీరు కొంత ద్రవ్యాన్ని ఆర్జించారు. ఈ ద్రవ్యాన్ని ఆర్జించినప్పుడు ఈ ద్రవ్యంలో కొంత భాగాన్ని మీ శక్తి మేరకు ఈశ్వరార్చనలో మీరు ఉపయోగించి తీరాలి. లేకపోతే ఉత్తరగతులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు మీ సంసారం కోసం ఖర్చు పెట్టింది 0, మీకే ఫలితాన్ని ఇవ్వదు. అది మీ ధర్మం, అంతే, ఖర్చు పెట్టారు.
మీరు హుండీలో వేసిన రూపాయి మీకు ఉత్తమ లోకాలని నిర్ణయం చేస్తుంది. మీరు అయ్యప్ప స్వామి గుళ్ళో ఓ రూపాయి వేశారనుకోండి, ఓ నియమం పెట్టుకున్నారనుకోండి. ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నేను 40 రోజులు శివమహాపురాణం వింటూ ప్రతిరోజు ఓ రూపాయి హుండీలో వేస్తాను అనో నిర్ణయం పెట్టుకున్నారనుకోండి. ఈ హుండీ తెరిచి చూసి దీంట్లో రేపు పొద్దున్న ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ పూజలు చేస్తారు. స్వామివారి దగ్గర బోల్డన్ని జ్యోతులు వెలిగించినప్పుడు ఒత్తులు కొన్న దాంట్లో మీ రూపాయి వెళ్ళిందనుకోండి, ఆ రూపాయితో వెలిగినటువంటి దీపం ఉత్తరోత్తర జన్మలలో ఎక్కడ మిమ్మల్ని రక్షిస్తుందో మీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పుణ్యం, కానీ కాపాడేస్తుంది. మీ ద్రవ్యంలోంచి ప్రయత్నపూర్వకంగా మీరు ఖర్చు పెట్టాలి. ఇది స్థాయిని బట్టి ఉంటుంది. ఒక మహాత్ముడు దేవాలయ నిర్మాణం చేయగలిగినటువంటి వాడై ఉంటాడు, వేరొక మహాత్ముడు ఒక రూపాయి హుండీలో వేయగలిగిన వాడై ఉంటాడు, వేరొక మహాత్ముడు ఏదో ఒక సేవకి కొంత డబ్బు కట్టి సేవ చేసుకోగలిగిన వాడై ఉంటాడు. దీన్ని ఇష్ట అంటారు. అంటే ద్రవ్యమును, కాయికమైనటువంటి శక్తిని ఈశ్వరుని యొక్క అనుగ్రహము కొరకు వెచ్చించుట. ఇది చేస్తున్నావా? గురువు శిష్యుణ్ణి అడుగుతాడు, నీ ద్రవ్యం దాచేసుకోవడమేనా, నువ్వు కూడా అలా ఖర్చు పెడుతున్నావా? అందుకే గురువుగారు ఫ్రీగా కూర్చోకూడదు పూజకి. ఎప్పుడు చెప్పిన గురువుగారు కూడా డబ్బు కట్టాలి, లేకపోతే ఇంకెందుకు ఆ గురువు బరువు, తనకి ఫ్రీయా, మిగిలిన వాళ్ళు డబ్బులు కట్టాలా, ఇంకెందుకు, తను కూర్చుంటే తను కట్టాలంతే. కాబట్టి ఇష్ట, దీన్ని ఇష్టం అంటారు. రెండవది పూర్తము. పూర్తం అంటే ఏమిటో తెలుసా అండి? మీకు అటువంటి అర్హత శరీరములో ఇయ్యబడితే ప్రయత్నపూర్వకంగా మీరు ఒక చోట కూర్చుని, అయ్యా నేను హవిస్సు వేస్తానండి అగ్నిహోత్రంలో అని అడగాలి, నేను ఒక సమిధ వేస్తానండి అని అడగాలి. నేను చూపించాను, నాతో కామకోటి పీఠానికి వచ్చిన వాళ్ళకి నేను చూపించాను, చూడండి. శివుడికి అర్చన జరుగుతుంటే సాయంకాలం జరగబోయే అర్చనకి అక్కడ ఒక బ్రహ్మచారి కూర్చుని అన్ని దళాలకి 3 ఆకులు ఉండేటట్టుగా జాగ్రత్తగా దళాల్ని కత్తిరించి ఓ పళ్ళెంలో పెడుతున్నాడు. అదొక సేవ. అలా మీరు ఒక అగ్ని కార్యం చెయ్యాలి, మీరు ఒక హోమం చెయ్యాలి. రేపు సుబ్రహ్మణ్య హోమం జరుగుతుంది, మీకు చెయ్యడం చేత కాకపోవచ్చు, మీ ద్రవ్యం వేసి మీరు ఆచార్యముఖేనా అని కూర్చోవాలి. కూర్చుంటే ఇప్పుడు ఆచార్యులు చేస్తారు, కానీ ఎవరికి ఆ ఫలితం? మీకే. అప్లికేషన్ రాసిన వాడు ఎవరైనా సంతకం పెట్టిన వాడికే చెక్ వస్తుంది, అలా ఫలితం మీకే వస్తుంది. కాబట్టి పూర్తము, ఈ రెండు మీరు చేసి తీరాలి. ఇది పరమధర్మము మనుష్య జన్మకి. ఈ రెండు చేయకపోతే మీ ధర్మాన్ని మీరు విస్మరించినట్టు. డబ్బు దేనికి? దాచుకోవడానికి. శక్తి దేనికి? ఇంట్లో వాడుకోవడానికి. ఇంకా ఎక్కువైపోయి డాక్టర్ గారు చాలా ఎక్కువైపోతుంది నీలో శక్తి అంటే మార్నింగ్ వాక్ ప్రయత్నపూర్వకంగా రోడ్ల మీద బడి తిరిగి తగ్గించుకోవడానికి. అంటే నేను తిరిగే వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు, వాళ్ళు మహాత్ములై ఉండి ఉండవచ్చు. వాళ్ళని నేను ఒకవేళ వాళ్ళు ఏమో ఎటువంటి భావనతో చేస్తున్నారో అది నేను తప్పు పట్టి మాట్లాడటలేదు. కనుక ఇష్టాపూర్తములు ఈ రెండూ చేయవలెను. ఈ రెండు ధర్మ మార్గము వైపుకి మీ మనస్సుని, శరీరాన్ని తిప్పుకోవడానికి మీరు ఉపయోగించుకుంటారు. ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ చెక్. మీకు మీరు, నా దగ్గర ఇంతుంది, ఒకవేళ గభాలన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తే నేను పెడతానా? పెట్టనా? పెట్టగలను. ఏం భగవంతుడి పేరు చెప్పేటప్పటికి ఎందుకు వెనకంజ వేస్తున్నానో, కాబట్టి నేను పెడతాను. మీకు మీరే న్యాయమూర్తి. ఇది శాస్త్రం అంది. ఇష్టాపూర్తములు అలాగే మాట్లాడింది. గురువు అంతకన్నా మాట్లాడు. ఇష్టాపూర్తములను చేస్తున్నావా అని అడుగుతారు. ఈ రెండు చెయ్యడం వల్ల మీరు సోపానములను ఎక్కుతారు. దీన్నేనండి సంగీతంలో నాదోపాసన అని పిలిచారు. దీన్ని రాగాల ఆరోహణ అవరోహణైనది అంటారు. దేని వల్ల కింద పడ్డావో దాంతోనే పట్టుకుని పైకెక్కాలి. ఆ సరిగమ పదనిసలతోటే పైకెక్కుతారు, కిందకి దిగుతారు. నాదోపాసన చేస్తారు. వాళ్ళు నాదోపాసన చేసి వాళ్ళు అదే సిద్ధిని పొందుతారు. కాబట్టి మనకి ఎటువైపు నుంచి వచ్చిన శాస్త్రం దాన్ని నేర్పింది, భగవంతుడి వైపుకి వెళ్ళడాన్ని నేర్పింది. కనుక చూడండి, ఇప్పుడు వైదికమైనటువంటి మార్గంలో ఈ ప్రయత్నంలో తల్లి యందు పెద్ద బాధ్యత పెట్టింది శాస్త్రం. ఈ ధర్మం అన్నది అసలు ఎక్కడ ప్రారంభం అవ్వాలి అని అడిగింది. అడిగితే తల్లి దగ్గరే ప్రారంభము. ఎందుకో తెలుసా అండి? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీరు ఈ శ్లోకాన్ని అవధరించండి, మీకే అర్థమవుతుంది. శైశవేభ్యస్త విద్యానాం, చిన్నతనంలో శైశవంలో భగవంతుడన్నవాడొకడున్నాడన్న పూనిక పిల్లల యందు ఏర్పడేటట్టుగా విద్యాభ్యాసము జరిగి తీరవలెను. ఇది స్కూల్లో చెప్పరు. వాళ్ళకి సిలబస్సు, పెద్ద బ్యాగు, ఓ పెద్ద ఏదో
వాళ్ళ స్కూల్కి వీడు అడ్వర్టైజ్మెంట్కు పనికొచ్చే వస్తువులా ఓ బ్యాడ్జీ పెట్టుకు తిరగాలి, ఎన్ని దిక్కుమాల అలంకారాలు చేసుకోవాలో స్కూల్కి వెళ్ళాలంటే. ఇవి వాళ్ళు నేర్పేది. మీరేం నేర్పాలి? మీరు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కావలసిన విద్య ఇంట్లో నేర్పాలి. అమ్మ చెప్పిన మాట బిడ్డడికి నాటుకున్నట్టు ఎవరు చెప్పినది నాటదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఉపమన్యు ఆఖ్యానం ఇదే, ఎదరశివ మహాపురాణంలో వస్తుంది. అమ్మ ఒక మాట చెప్పింది అనుకోండి, వాడు బయటికి వెళ్ళి అంటాడు మా అమ్మ చెప్పింది ఇది నిజం అంటాడు. అమ్మ నేర్పాలి, నాన్న ఈయన శంకరుడు, ఈయన నారాయణుడు, ఈవిడ లక్ష్మి, ఇది కనకధారా స్తోత్రం, ఏది చెప్పు, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. చిన్నతనంలో 4 శ్లోకాలు నేర్పాలి. భగవద్భక్తి అలవాటు చెయ్యాలి. వాడికో పంచె కట్టుకోవడం నేర్పాలి. వాడికి దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడం నేర్పాలి. చిన్నతనంలో పూర్వం నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని జోదు పెట్టని గోవింద అని ఇలా పెట్టడం నేర్పేవారు. ఎవరైనా ఇంటికి వస్తే చూడండి మా మనవాడు ఎంత బాగా జోది పెడతాడో అని చెప్పి గోవిందా గోవిందా అంటే వాడు ఇలా అంటుండేవాడు. ఇలా వాడికి తెలియకుండా అన్నది వాడి యొక్క బుద్ధి మార్చి వాడిని సక్రమ మార్గంలో తిప్పేది. మనం ఇవాళ టీవీ సీరియల్ వాడికి కూర్చోబెడతాం. ఏమిటి వస్తుంది వాడికి? బుద్ధి రమ్మంటే. కాబట్టి ధర్మమునకు ప్రాతిపదిక ఎక్కడ పడుతోంది? శైశవేభ్యస్తు విద్యానాం యవ్వనే విషయైషిణాం. నువ్వు ఎంత జాగ్రత్త పరుడవైనా ఇంద్రియములు బలిష్టములు. కాబట్టి బలిష్టమైన ఇంద్రియములు కోరుకునేటటువంటి సుఖములేవి ఉన్నాయో వాటిని పరమ ధర్మబద్ధంగా అనుభవింపచేసి ఆ సుఖములు కాదన్న వైరాగ్య బుద్ధిని సంతరించుకోవడానికి ధర్మపత్నిని స్వీకరించి కామమును ధర్మబద్ధమైన కామము చేత ధర్మబద్ధమైన అర్థముగా సంతానమును పొందు. కాబట్టి విషయ సుఖములను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పింది శాస్త్రం. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? యవ్వనే విషయైషిణాం. యవ్వనమునందు విషయముల చేత విషయములనబడేటటువంటి విషము కలిగిన పాముల చేత కాటువేయబడకుండా ఆ సుఖములను ధర్మపత్ని యందు పొంది అర్థమును పొందు. వార్ధకే మునివృత్తీనాం. నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేశాక కూడా తాళాల గుత్తి కోసం వెంపర్లాడవద్దు. ఇంటికి ఎవరొచ్చారు, ఎవరెళ్ళారు, ఎక్కడ తిరుగుదాం, ఏం చేద్దాం, ఎక్కడికి పరిగెడదాం, ఈ బుద్ధి మాను. వార్ధక్యం వచ్చాక నీకున్నది ఒక్కటే ఒక్క ధర్మం. మునివృత్తీనాం. మననం చెయ్యి, సంతతము మననం చెయ్యి. నిన్ను రమ్మంటారు, నేను రానని చెప్పు. నేను రాను. అయిపోతోంది టైం, ఓ పక్క జ్యోతి ఆరిపోవడానికి సిద్ధమైపోతోంది సమయం. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టావు. లేచిన దగ్గర నుంచి పూజా మందిరం మీద ఎగబడకో. ఈ కొడుకున్నాడు, కోడలున్నారు చేయడానికి, వాళ్ళకి అలవాటు చెయ్యి. నువ్వేం చేస్తావు? కూర్చో. ధ్యానమునందు కూర్చుని బాగా మననం చెయ్యి. నువ్వు ఇతపూర్వం ఏం విన్నావో, ఏం చదివావో, ఏం చూశావో అవి మననం చేస్తూ ఉండు. ఏ సంకల్పము ఊపిరి మీద ఆధారపడింది, ఏ ఊపిరి తర్వాత నీ ఆయుర్దాయం ఆగిపోతుందో ఎవరికి తెలియదు. వృద్ధాప్యంలోకి వచ్చేసావు, 3వ నెంబర్ ప్రమాద పతాకం పడిపోయింది స్థానిక భద్రతా సూచనగా. ఇంకా ఎందుకు తిరుగుతావు? ఇక తిరగకు. మహానుభావులు ఉన్నారండి లోకంలో. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి నడుము విరిగిపోతే వారిని చూడ్డానికి వెడితే మిగిలిన వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. స్వామి చక్కగా రామాయణం చెప్పేవారు, ఏమిటండి ఇలా నడుము విరిగిపోయింది అంటే ఆయన అన్నారు, తిరిగి చెప్పవలసిన అవసరం పూర్తయింది లేరా? ఏం మంచం మీద కూర్చుని రామాయణం తలుసుకో పొంగిపోలేవా? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పుకోలేవా అని ఒక చోట కూర్చుని అనుభవించమని స్వామి నన్ను ఇలా కటాక్షించాడు అన్నారు. ఆయన మర్యాద పురుషోత్తముడు. రామాయణం చదువుకుని రామోపాసన చేసిన మహాపురుషుడు ఆయన. కనుక